ఈవినింగ్ టైంలో అయితే ఈ రోడ్లో అయితే చాలా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ టైం కూడా 4:30 అవుతుంది. ఇందాక నుంచి ఒక R15 బైక్ ఆయన అయితే నాకైతే చాలా రెచ్చగొడుతున్నాడు. ఈ రూట్ చూడండి, ఈ రూట్ అయితే అదిరిపోయింది. లొకేషన్ చూడొచ్చు, వ్యూ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే వేరే లెవెల్. ఈ ఏరియాలో రోడ్ క్రాస్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయాలి, ఎందుకంటే బైక్ డ్రైవర్ అయినా కార్ అయినా సరే చాలా ర్యాష్ డ్రైవింగ్ తోటి వస్తున్నారు. ఈవినింగ్ టైంలో రైడ్ చేయాలంటే నాకు చాలా ఇష్టం. చూడడానికి కూడా వెదర్ కూల్ ఉంటుంది. చూడడానికి మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఎయిన్ మోటో వ్లాగింగ్. ఇప్పుడు నేను నందిగామలో ఉన్న పటాన్ చెరువు, కొంచెం అలా పటాన్ చెరువు కాడ నుంచి ఒక 30 కిలోమీటర్ వస్తుంది. నందిగామలో ఉన్న నందిగామ నుంచి ఇప్పుడు నేను ఎల్బీనగర్ వెళ్తున్నాను. పటాన్ చెరువు నుంచి నాకు దగ్గర 2.5 అవర్ చూపిస్తుంది. ఇప్పుడు టైం కూడా ఎగ్జాక్ట్లీ 3 అవుతుంది. నేను అక్కడ పోయేమో ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళిపోదాం. నేనైతే అవుటర్ రింగ్ రోడ్కి అయితే వెళ్దాం అనుకుంటున్నా. ఒకసారి పెట్రోల్ కొట్టించిన తర్వాత అప్పుడు ఆలోచిద్దాము ఎటు నుంచి వెళ్ళాలి అనేది. మీకైతే గోప్రో వీడియోలో కనిపిస్తా, చూడొచ్చు ఒకసారి. నేనైతే ఇట్లా సైడ్ నుంచి గోప్రో వ్యూ ఇట్లా సెట్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసినాను. ఈ వ్యూ బాగుంది, చూడడానికి కూడా నాకు నచ్చింది. ఒకసారి జస్ట్ ఇట్లా సెటప్ కోసమే. దాని తర్వాత నేను మళ్ళీ హెల్మెట్ పెట్టుకొని గోప్రో తీసి మళ్ళీ హెల్మెట్కి పెట్టాల్సిందే. జస్ట్ ఇట్లా వీడియో వ్యూ కోసం మాత్రం నేను ఇట్లా సెట్ చేసినాను. వ్యూ అయితే బాగుంది, మీకు ఎట్లుందో కింద కామెంట్ చేయండి. తర్వాత ఫ్యూచర్ ఒకవేళ ఇన్స్టా 360 తీసుకున్నా నేను ఇక్కడ పెట్టాల్సిందే అనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఒకసారి గోప్రో సెట్ చేసినాను. చూడ్డానికైతే వ్యూ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గోప్రో వీడియోలో కలుద్దాము. మన బైక్లో ఫ్యూయల్ అయితే తక్కువ ఉంది. మనకి నెక్స్ట్ కావాలి పెట్రోల్ బంక్. ఇక్కడ పెట్రోల్ బంక్ ఏడుందో చూడాలి. ఇది మనం వెళ్ళేది అవుటర్ రింగ్ రోడ్. ఇది అవుటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్తున్నా కానీ ఎల్బీనగర్కి చాలా దూరంగా అనిపిస్తుంది. సడన్గా అయితే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అయితే లెఫ్ట్ సైడ్లో ఉంది. పెట్రోల్ అయితే కొట్టించుకున్నాము. ఎల్బీనగర్కి అవుటర్ రింగ్ రోడ్కి వెళ్దాం అనుకున్నా. తర్వాత మ్యాప్ ఓపెన్ చేసి చూస్తే చాలా దూరంగా అనిపించింది. అదే మనం సిటీ లోకల్ నుంచి వెళ్తే మనకి మంచి కంటెంట్ వస్తుంది, మంచి వ్యూ కూడా చూపించవచ్చని నేను ఇక్కడ హైటెక్ సిటీ నుంచి వచ్చాను. హైటెక్ సిటీలో చాలా బాగుంటుంది, లొకేషన్ కూడా చూపించచ్చు. మనకి ఈవినింగ్ టైంలో ఈ సైడ్ ట్రాఫిక్ ఉంటుందో లేదో తెలియదు, చూద్దాం ముందర ట్రాఫిక్ ఉంటుందో లేదో. సిటీలో ఎంతైనా ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే ఈ బైక్ మనకి కంఫర్ట్ అయితే అంత సెట్ కాదు. ఇందాక నుంచి చూడండి, రైట్ సైడ్లో R15 బైక్ ఆయన కనిపిస్తుంది కదా, ఆ బైక్ ఆయన అయితే ఇందాక నుంచి నాకు ఒకటే రెచ్చగొడుతున్నారు. రేస్ పెట్టుకుందాం దగ్గర నుంచి కట్ చేద్దామని ఇందాక నుంచి చూస్తున్నాను. ఆయన రెచ్చగొడితే మనం రెచ్చిపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం వ్లాగింగ్లో ఉన్నాం కాబట్టి ఇట్లా చాలామంది వస్తారు. ఎలాగైనా సరే రేస్ పెట్టుకుందామని అంత కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చూడొచ్చు ఫ్రెండ్స్, వ్యూ అయితే చాలా బాగుంది ఈవినింగ్ టైంలో. ఎప్పుడైనా మీరు హైటెక్ సిటీ రండి, ఒకసారి ఖాళీగా ఉంటే ఇట్లా జస్ట్ ఇట్లా తిరిగేసి వెళ్ళండి. మనకి వేరే రాష్ట్రంలో లేకపోతే వేరే దగ్గర వచ్చినట్టు అయితే అనిపిస్తుంది. అంత బాగుంది ఇటు సైడ్ అయితే. లొకేషన్ చూడొచ్చు, మీకు ఇట్లా లొకేషన్ చూపించాలని నేను ఇటు సైడ్ అయితే వచ్చినాను. ఇంకో సైడ్ అయితే రేస్ పెట్టుకుంటారు, ఆ ఏరియా ఎక్కడో మీకు చూపిస్తాను. ఆ ఏరియాలో ఏంటంటే నైట్ టైంలో చాలామంది బైకర్స్ లేదా కార్స్ ఇట్లా మనకి రోడ్ పైన వచ్చి రేస్ పెట్టుకోవడం, స్టంట్లు చేయడం, అది ఇదే రూట్. ఇది చూడొచ్చు, ఈ రూట్లోనే ఇక్కడ నుంచి మనకి జస్ట్ ముందర కనిపిస్తుంది చూడండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్. అక్కడ నుంచి ఈ రూట్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ రూట్లోనే చాలామంది బైకర్స్ మనకి నైట్ టైంలో వచ్చి రేస్ పెట్టుకుంటారు. రేస్ అయినా సరే మనకి నైట్ టైంలో మీకు ఒకసారి ఇక్కడ చూపించాలంటే కింద నాకు కామెంట్ చేయండి. ఈ టైంలో నీకు నైట్ టైంలో కూడా చాలామంది బైకర్స్ వస్తారు, ఆ వీడియో కూడా మీకు కంప్లీట్గా చూపిస్తాను. నాకు కింద కామెంట్ చేయండి వీడియో చేయాలా వద్దా అనేది. మనకి వ్యూ చూడొచ్చు, ఇక్కడ కూడా వ్యూ అయితే చాలా బాగుంది, చూడడానికి అయితే వేరే లెవెల్ అనిపిస్తుంది. ఈ ఏరియాకి వస్తే మీకు మోస్ట్ నేను చెప్పగలుగుతాను, మీరు రోడ్ అయితే చాలా జాగ్రత్త చూసి క్రాస్ చేయండి, ఎందుకంటే ఈ రోడ్ పైన చాలా ర్యాష్ డ్రైవింగ్ తోటి వస్తారు. మనకి కార్ అయినా సరే బైక్ అయినా సరే చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవ్ మీద వస్తారు. కొంచెం చూసి జాగ్రత్త అయితే రోడ్ అయితే మీరు క్రాస్ చేయండి. ఈ ఏరియా సైడ్ నైట్ టైంలో వస్తే లైటింగ్ తోటి అయితే అదిరిపోతుంది. నైట్ టైంలో ఇంకా చాలా బాగుంటుంది ఈ ఏరియాకి వస్తే. నేను చాలాసార్లు వచ్చాను కానీ ఎప్పుడు వీడియో తీయలేదు. జస్ట్ మీకు ఒకసారి ఇటు సైడ్ వస్తే లొకేషన్ ఎట్లుంటుంది అనేది, జస్ట్ మనకి మంచి వ్లాగింగ్ కంటెంట్ కావాలని నేనైతే ఇటు సైడ్ వచ్చాను. ఎప్పుడైనా మీరు నేను నైట్ టైం వస్తే నేను పక్కా మళ్ళీ వీడియో తీస్తాను, ఇటు సైడ్ వచ్చి వ్లాగింగ్ తీస్తాను. కొంచెం ముందు వెళ్దాం. ఇక్కడ వెళ్ళిన కొద్దీ బాగా అనిపిస్తుంది. ఇక్కడ వచ్చిన అన్ని లొకేషన్ కంటే నాకు ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చింది. ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెడదామని మొబైల్ తీసి అయితే వీడియో తీసుకుంటున్నాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే AN మోటో వ్లాగ్స్ అయితే కొట్టండి, దాంట్లో కూడా అప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉంటాను. మన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, చూడొచ్చు ఒకసారి. జస్ట్ మనం స్టోరీ పెడదామని నా వీడియో అయితే నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ మీకు ఏమైనా మంచి లొకేషన్ కావాలంటే
దాని గురించి సంబంధించిన ఏమైనా వీడియో కావాలంటే నాకు కింద కామెంట్ చేయండి. మీరు ఎక్కడైనా సరే ఏ లొకేషన్కి వెళ్ళి వీడియో తీయాలంటే కింద కామెంట్ చేయండి. నేను ఆ లొకేషన్కి తప్పకుండా వెళ్ళడానికి ట్రై చేస్తాను. వెళ్ళిన తర్వాత మన యూట్యూబర్లో చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కువ ఏ లొకేషన్కి లైక్ చేస్తారో ఆ లొకేషన్కి అయితే నేను 100% వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాను. మీరైతే కింద కామెంట్ చేయండి ఏ లొకేషన్కి వెళ్తే బాగుంటుంది అనేది. కింద కామెంట్ చేసి నాకు చెప్పండి. ఆ లొకేషన్కి అయితే 100% నేను వెళ్ళడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ నేను చెప్పడం మర్చిపోయిన, మన యూట్యూబ్ సబ్స్క్రైబర్ అయితే చాలామంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఉన్నారు. దగ్గర 80,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చినారు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. నాకు మీరు ఎంతో కొంత సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేయాలని నేను ప్రత్యేకంగా ఆశిస్తున్నాను. నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది. 80,000 సబ్స్క్రైబర్ వచ్చినారు. నేను చాలా కష్టపడ్డా. 2 years నుంచి ఇప్పటి వరకు అయితే చాలా కష్టపడ్డాను. నాకైతే సబ్స్క్రైబర్స్ అయితే 80,000 వచ్చినారు. ఆ విషయం అయితే నేను చాలా హ్యాపీగా ఉన్నా. ఇంకోసారి చెప్తున్నాను, మీకు ప్రత్యేకంగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇక్కడ నుంచి మళ్ళీ నేను ఆఫ్టర్ రింగ్ రోడ్కి వెళ్ళిపోదామని చూసినాను. మళ్ళీ మీకు మంచి లొకేషన్ చూపించాను. మళ్ళీ నేనైతే సిటీకి అయితే వచ్చేసినాను. సిటీలో నాకు మెయిన్ నచ్చింది ఏంటంటే ట్రాఫిక్. ఈ బైక్ అయితే కొంచెం నాకు కంఫర్ట్గా అనిపించదు. ఎందుకంటే మనకి ఇక్కడ హ్యాండ్స్ అయితే పెయిన్ వస్తుంది. అది ట్రాఫిక్లో చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, ఇంకా ట్రాఫిక్ ఉంటుంది. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా పెద్ద రైడింగ్ ప్లానింగ్ అయితే ఉన్నాయి. ఇప్పటి నుంచి కంటిన్యూ అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే వీడియోస్ వస్తాయి. నేను ఇంకా పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేసినాను. నేను R15 బైక్ మీద వెళ్ళాలా లేకపోతే వేరే బైక్ తీసుకోవాలా అని ఆలోచిస్తున్నాను. ఆ బైక్ కన్ఫర్మ్ అయిందనుకోండి, నేను నెక్స్ట్ మనకి చాలా అంటే చాలా పెద్ద రైడ్ అయితే ప్లాన్ చేస్తున్నాను. మీరు ఏ రైడ్ నేను చేస్తున్నానో మీరు కింద ఒకసారి గెస్ట్ చేయండి, కింద కామెంట్ చేయండి. ఈసారి అయితే చాలా రైడ్ పెద్ద ప్లాన్ అయితే చేస్తున్నాను. మన బైక్ అయితే సర్వీసింగ్ లేదు. ఈ బైక్ అయితే ఒకసారి సర్వీసింగ్ ఇవ్వాలి. కొంచెం చైన్ సౌండ్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. కొంచెం పికప్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది. నేను సర్వీస్ ఇచ్చి చాలా రోజులైంది. మంచి సర్వీస్ ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం చూసుకొని సర్వీసింగ్ చేయాలి బైక్ అయితే. నాకు R15లో చాలా ఇష్టమైంది ఏంటంటే బైక్ మైలేజ్. నాకు సిటీలో ఎంత కాదన్నా 40+ ఇస్తుంది. మైలేజ్ అయితే నాకు చాలా ఇష్టం ఈ బైక్లో. నెక్స్ట్ మనకి సర్వీస్ ఛార్జ్ కూడా చాలా తక్కువలో అయిపోతుంది. 2000 మధ్యలో అయితే మనకి సర్వీస్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సర్వీస్ ఛార్జ్ కలుపుకొని చాలా తక్కువలో అవుతుంది. కొంచెం సీటింగ్ కంఫర్ట్ అయితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. మిగతా అంతా పికప్ అయినా సరే, మైలేజ్ అయినా సరే, సర్వీసింగ్ ఛార్జ్ అయినా సరే చాలా లిమిటెడ్ కాస్ట్లో అయితే అయిపోతుంది. కానీ నెక్స్ట్ ఈ బైక్లో మనం కొత్త బైక్ తీసుకోవాలంటే R15 బైక్, దీని ప్రైస్ అనేది చాలా ఎక్కువ. నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే చాలా వీడియో పోస్ట్ చేసిన R15 గురించి. మీరు ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. R15 బైక్ మనం ఇప్పుడు తీసుకోవాలంటే దీంట్లో నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. అది 2.5 పైన ఉంది. అంటే 2,50,000 పైన జస్ట్ బైక్ ప్రైస్ మాత్రం ఉంది. మనం ఒకవేళ EMI కన్వర్ట్ చేసుకుంటే 3 lakh అయితే టచ్ అవ్వచ్చు. మనకి GoProలో కూడా ఛార్జింగ్ అనేది తక్కువ అయిపోయింది. జస్ట్ 20% అయితే ఉంది. 20% ఎంత కాదన్నా నాకు తెలిసి ఇంకా 15 minutes అయితే రికార్డ్ అవుతుందేమో. ఇది ఎప్పుడు స్విచ్ ఆఫ్ అయ్యేది తెలియదు. ఒక బ్యాటరీ అయితే GoPro బ్యాటరీ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి, లేకపోతే ఒక పవర్ బ్యాంక్ అయితే క్యారీ చేయాలి. ఇది ఒకవేళ నేను ఎల్బీ నగర్ వెళ్ళక లోపలనే స్విచ్ ఆఫ్ అవ్వచ్చు. మొత్తానికైతే నేనైతే మళ్ళీ కోటికి వచ్చేసిన. కోటిలో లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో చూడండి మనకి పోలీసులు అయితే ఆపుతున్నారు. నాకు ఆపుతారు అనుకున్నా, మనకైతే ఏం ఆపలేదు. ఐ హోప్ నా వీడియో నచ్చింది అనుకుంటున్నా. మరిన్ని వీడియో కోసం